ఇప్పుడు రేపు కూలీ వాటు 2 సినిమాలు ఉన్నాయి కదా. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే కూడా సోషల్ మీడియాలో ఒక రచ్చ నడుస్తుంది. వాటు పని అయిపోయింది, కూలీనే నంబర్ 1 అని చెప్పేసి. సో మీరు ఏం చెప్తారు దానికి? ఇంతవరకు నేను కూడా అది అనుకున్నాను. అన్న కాలు ఎగిరేసాడుగా, కాలర్ ఎగిరేసాడు. ఒక కాలు ఎగిరేస్తేనే దేవరా అడ్డుపోయింది, త్రిపుర ఇటుపోయింది, ఇటు పోయాయి అన్నమాట. 2 కాలర్ ఎగిరేస్తే ఎట్లా ఉంటుంది తెలుసుగా. అయితే ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ కి ఏంటంటే మాసు, తెలుగు అంటేనే మాసు, మాస్ అంటే తెలుగు. వీ నీడ్ మాస్ అనమాట. నాకు కూడా, నేను కూడా కూలీకి అంటే ఎన్టీఆర్ కి అభిమానైనా కూడా కూలీకే ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే బాలీవుడ్ వి హాలీవుడ్ మన కొద్దిగా తీసుకోలేదన్నమాట. సినిమాలు కార్లు ఎగిరాడు ఇలాంటి సెట్ అవ్వమాట. కూలీలో ఏంటి మంచి క్యారెక్టరైజేషన్స్ ఒక 5-6 పెట్టారు. తమిళ నుంచి కన్నడ నుంచి తీసుకొచ్చి పెట్టారు. లోకేష్ కనకరాజు గారు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మన వాళ్ళు దానికి షిఫ్ట్ అవుతున్నారు. సినిమా చూసిన తర్వాత తెలిసిద్ది అనమాట సినిమాలో ఏ దమ్ము ఉందని చెప్పి. ఏ సినిమాలో అయితే దమ్ము ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ కూలీకి వెళ్తానా, దాని తర్వాత వాటుకి వెళ్తా. వాటుకి వెళ్ళి 2 సినిమాలు కంపేర్ చేశాను. అంటే ఫ్యాన్స్ ఓకే, ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాబట్టి ఎన్టీఆర్ గారి సినిమాకి వెళ్దాం కోరుకుంటారు. దాని తర్వాత రజనీకాంత్ గారి అభిమానులు రజనీకాంత్ గారి సినిమా కోరుకుంటారు. సినిమా ప్రేమికులు ఎవరైతే ఉంటారో సినిమా ఏది బాగుంటే దానికి వెళ్తారు. అంతేనా? ఎనఫ్. అంటే మరి ఈ సినిమా చూడక ముందే ఒక డెసిషన్ కి ఎందుకు వచ్చారు? ఈ సినిమా అయిపోయింది అదే చెప్తాను కదా. అంటే బాలీవుడ్ నుంచి వచ్చారు, అర్థమైందా? బాలీవుడ్ హాలీవుడ్ మన వాళ్ళు అర్థం చేసుకోలేదు. బాలీవుడ్ మీద నమ్మకం లేదంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అంటే మనలకు మాసుకురు మొత్తం 1990s లో మొత్తం రాళ్ళు ఎగిరేసుకోవడాలు, రాళ్ళతో కొట్టడాలు, బాణాలతో కొట్టడాలు, లేదంటే రంగస్థలము, దాని తర్వాత త్రిబులారు, బాహుబలి యుద్ధాలు, అవి అలాంటి సెట్ అయితే అనమాట. నువ్వు కారు జుగ్ 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 అని ఎగిరిచ్చావు అనుకో, కారు ఎగిరిస్తుంది ఏంటంటే ఎవ్వాలని ఉంటుంది అనమాట. అది మనకు సెట్ కావు. వాటిలో ఎన్టీఆర్ గారికి కూడా క్యారెక్టర్ సెట్ కాలేదని చెప్పేసి, ఆ బాడీ అంతా కూడా హీటింగ్ లో చూపించారని చెప్పేసి, హైట్ కూడా ఎక్కువ చూపించారని, సో ఇట్లా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యారని కూడా వినిపిస్తుంది. ఆడు చూసాడా? ఆడు చూడలే కదా, ఆడికి తెలీదు. తెలియకనే మాట్లాడితే ఎనఫ్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారిని మాట్లాడే స్థాయి ఎవరికి లేదు. ఆయన యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారిని మరి దాన్ని ట్రోల్ చేయడం, మన దీంట్లో ఉంటాయి కదా సినిమాలో, సిక్స్ ప్యాక్ ఆల్రెడీ చూపించాడు కొన్ని సినిమాలు. ఆల్రెడీ అరవింద్ సమేత అయితే కొన్ని సినిమాలు చూపించాడు. టెంపర్ అయితేనేమి అలాంటి సినిమాలు చూపించినప్పుడు మళ్ళీ దాని ఫేక్ అలా అనుకుంటాము. దే డోంట్ నో. అంతే, వాళ్ళకి తెలియకుండా మాట్లాడితే ఏమైతుంది? ఎనఫ్, దేర్ ఇస్ నో మోర్. సో ఇప్పుడు రేపు 2 సినిమాలు ఉన్నాయి, వాటు కూలీ. బట్ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. సోషల్ మీడియాలో ఒక రచ్చ నడుస్తుంది. వాటు పని అయిపోయింది, కూలీనే నంబర్ 1 అని చెప్పేసి. సో మీరేం చెప్తారు? వాటు అయిపోయింది ఇంకా అని చెప్తున్నారు కదా. అంటే స్పెషల్ గా ఏమైనా వాళ్ళ ఇంట్లో షో చేసి చూపించారా? ప్రీమియర్స్ అంటే ఇంకా ఎవరికి చూపించకుండా ఎవరైతే పని అయిపోయింది అంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా సపరేట్ ఎన్టీఆర్ గారు లేకుంటే ఆ డైరెక్టర్ గారు ఉన్నారు. డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ ఓకే, మీకు తెలిసి ఉంటుంది. ఆ చెప్తున్న డైరెక్టర్ కానీ లేదా ప్రొడ్యూసర్ కానీ లేదా కో డైరెక్టర్ కానీ ఎవరైనా మీరు చూడండి, చూసి కూలికి ఎక్కువ ఐఫోక్స్ ఇవ్వండి, దీనికి తక్కువ ఇవ్వండి అని చెప్పేసి అన్నదానికి అంత పిచ్చి జనాలన్న. ఎన్టీఆర్ గారిని అంత తక్కువ అంచనా వేసే అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్థాయిని వేరు, ఈయన స్థాయిని వేరు. ఇప్పుడు ఉండేది కూడా హృతిక్ రోషన్ గారు కూడా మంచి హీరో. ఆయన బాలీవుడ్ లో, అది హిందీలో చాలా పెద్ద హీరో. ఆయన కానీ డాన్స్ మంచి డాన్సర్. యాక్చువల్ గా చెప్పాలంటే నాకైతే నిజంగా చెప్తున్నాను, నేను రజనీకాంత్ సినిమాలు నేను చూడనన్నా, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఏదో మ్యానరిజం బాగుంటుంది, కానీ ప్రతి సినిమాలో ఆయన అదే మ్యానరిజం ఉంటుంది. సేమ్ నేను వరదాడు సొల్றேன், నా వరదాడు సొల్றேன்னா 100 மாதிரி சொல்றேன் అని చెప్తాడు. అంతేగాని ఆయనది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నాగార్జున పని కూడా అయిపోయింది అవునా. వాళ్ళు ఇంకా తర్వాత ఏమైనా ఉంటే ఉపేంద్ర గారు, ఆయన కానీ ఏం లేదు. కర్ణాటకలో మామూలుగా అక్కడ నడుస్తుంది. అందరూ హీరోల్ని ఒక సినిమా రావాలంటే ఒక ఏదది ఫ్యాన్ ఇండియా అని అంటారు కదా, అందరినీ తీసుకొచ్చి విధంగా పెట్టాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదానికి అంతే. ఇంకే అంటే కన్నడ వాడు ఉంటాడు, అరే నా ఉపేంద్ర ఇదని అంటారు. తమిళ్లో పెడతాడు, ఏ ఎంగ హీరో రా పార్రా ఎంగ ఎప్పుడు ఇరుకు సినిమా అంటారు. తెలుగులో ఏం మన ఎన్టీఆర్ ఉన్నారు, అదే రజనీకాంత్ ఉన్నారు, ఇంకా ఎవరు ఉన్నారు కదన్నా, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, వాళ్ళంతా ఉన్నారు. అంటే వాళ్ళు చూడడానికి ఒక ఏదది కూలీ సినిమాలో స్టోరీ ఏం లేదు, జస్ట్ స్టార్ కాస్టింగ్ మాత్రమే అంతే. 5 పీస్ బిర్యానీ ఉన్నట్లనా, 5 పీస్ బిర్యానీ ఉన్నట్ల, కానీ తక్కువ ఎంచిన ఏమిస్తట్లేదు. ఇదే వార్ 2 అయిపోయింది అన్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. కానీ సినిమా రాకముందు అయిపోయింది అని చెప్పేసి ఎట్లా అంటారు? మొన్న గానీ అదే ఆహార వీరమల్లి గురించి కూడా అన్నారు. కానీ దాని స్టోరీ దానికి ఉంటుంది. వీళ్ళు ఒక 10 నిమిషాలు వీడియో తీసి చూపించమనండి, నేను ఒప్పుకుంటా. ఎడిటింగ్ చేసేది ఏదో, కానీ జనాలకి పోయి అబ్బా ఏం తీసాడు రా వానమ్మ షార్ట్ ఫిల్మ్ అంటే ఇదిరా అని చూపిస్తే
నేను నిజంగా చెప్తున్నాను, అర్ధం మీసం తీపించుకుంటా. నిజంగా చెప్తున్నా, అర్ధం మీసం తీపించుకొని 3 రోజులు తిరుగుతా. 4వ రోజు మళ్ళీ ఈ పక్క మీసం తీస్తా. ఓకేనా, తీసి తిరగడతా. తర్వాత 10 నిమిషాలు వీడియో కూడా. ఇంకోటి చెప్తున్నా, 10 నిమిషాలు ప్రతి ఒక్కరు సూపర్ డూపర్ హిట్ అనాలి. ఎవరు చూసే సూపర్ డూపర్ అనాలి. సూపర్ డూపర్ హింట్ కూడా ఆ మీసాలు తీసిన తర్వాత నేను లేడీ గెటప్ వేస్తా, తిరుగుతా. ఓకేనా, ఖచ్చితంగా చెప్తున్నా. సినిమా రాకముందు ఎందుకన్నా ట్రోల్ చేస్తారు? సినిమా రావాలి, చూడాలి. చూసిన తర్వాత ఫస్ట్ డే కూడా అభిమాని పోతాడు, అభిమానం ఉంటుంది కాబట్టి కేకలు వేస్తాడు, విజిల్ వేస్తాడు, పేపర్ వేస్తాడు, పాలు వేస్తాడు, రక్తం వేస్తాడు, ఇంకా ఏదైనా చేస్తాడు వాడు. అది కాదు, పక్క 4వ రోజు లేదా వారం తర్వాత పోయి ఫ్యామిలీతో కూర్చొని అప్పుడు సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు స్టోరీ చూసి స్టోరీ అంటే ఇదిరా, చాలా బాగుంది అని చూసి చెప్పాలి. హిందీ వాళ్ళు కూడా చాలా ఏంటంటే గ్రాఫిక్స్ ఉంటుంది, వాళ్ళు ఉండేది అంతే. ఇంగ్లీష్లో టైప్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేది అంతే. మొన్న ఏదో లాస్ట్ మూమెంట్ లో ప్రభాస్ ఆది పురుషు, అది కూడా వాళ్ళు ఏం చేశారు, హిందీ వాళ్ళకి నచ్చుతుంది, అది మన తెలుగులో నచ్చదు. అదే ఆది పురుషు అప్పట్లో ఎవరో మన శోభన్ బాబు గారు రామాయణం, సంపూర్ణ రామాయణం, అది ఎలా ఉంది, సూపర్ డూపర్. ఎందుకంటే అప్పట్లో గ్రాఫిక్స్ లేదు, న్యాచురల్ గా తీశారు. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చింది, తీశారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఎవరికి నచ్చదు, తీశారు. కానీ అన్ని సినిమాలు ఇప్పుడు సినిమా తీసేవాడికి తెలుస్తుంది, డైరెక్టర్ కి డైరెక్షన్ గురించి, ఆ స్టోరీ గురించి తెలుస్తుంది. ప్రొడ్యూసర్ కి డబ్బులు ఖర్చు పెట్టేవాడికి వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్యలో 2 గంటల సేపు 3 గంటల సేపు కూర్చొని పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ తాగి ఆ పిల్ల మీద సై వేసుకుని అక్కడిక్కడ నొక్కొని సినిమా బాగలేదని చెప్పేసి దానికి అది దరిద్రం. అసలు అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళకండి. వెళ్ళి ఎన్టీఆర్ గురించి, రజనీకాంత్ గారి గురించి, చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళంతా బ్యాడ్ నేమ్ తేకండి. మీరు నొక్కాలనుకుంటే ఓయే బుక్ చేసుకోండి, పెట్టుకోండి. అంతేగాని సినిమాలో గలీజ్ పనులు చేయకండి. ఓకేనా బ్రో? హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో రేపు కూలీ వాటు 2 సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు కూడా తెలుగులో డబ్ సినిమాలే. బట్ ఇప్పుడు తాజాగా న్యూస్ ఏంటంటే సోషల్ మీడియాలో వాటు పని అయిపోయింది, ఇంకా కూలీని నంబర్ 1 అని ఒక స్టేజ్ కి వచ్చేసారు ఫ్యాన్స్ అందరు కూడా. సో మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను ఏంటంటే, నిన్న ఈవినింగ్ 10 కి వాటు టికెట్స్ ఓపెన్ చేశారు బుక్ మేసోలో. 11:45 కి కరెక్ట్ కూలీ బుకింగ్ చేశారు. అలా ఓపెన్ చేసి 1 పెట్టా, అలా పెట్టి చూసారు బుక్ అయిపోయినాయి. అసలు తెలుగు ఆడియన్స్ ఇక్కడ ఒక్కడైనా, ఎక్కడ తమిళనాడు కూడా అలా మొత్తం బుక్ చేసి చూసా, ఎక్కడ చూసినా అలా ఫుల్ అయిపోయి. అంటే ఇది పెద్ద వార్ జరిగిపోతుంది అనమాట రేపు ఎక్కడ చూసినా. ఈ సినిమా టికెట్లు కూడా కొట్టుకున్నట్టు అక్కడ థియేటర్లు కూడా కొట్టుకున్నారు అనుకో, ఇక ఆడియన్స్ చెప్పుకోలేం. కానీ రేపైతే వెళ్ళేది కూలీ, నేను వెళ్ళేది నాగార్జున గారి కూలీ పవర్ ఎలా ఉంటుందో చూపెట్టాలి. సైమన్ క్యారెక్టర్ సింహంలో చూపెట్టాడని లోకేష్ కనగరాజు అంటున్నారు. దాన్ని రేపు ట్రెండ్ చేయాలన్నమాట. ఎట్లా చేశారు ప్రీ బుకింగ్స్ లో కూడా ఆల్రెడీ కూలీ అనేది 100 కోట్ల గ్రాస్ కూడా దాటిపోయింది అని చెప్పేసి మనకు వచ్చింది ఒక న్యూస్. 100 అనేది 20 కోట్ల దగ్గరనే అయిపోయింది అని చెప్పేసి. సో ఈ పరంగా కూడా కూలీకే కొంచెం హైప్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా కూలీ హిట్ అయిపోయినట్టేనా? కూలీ ఆల్మోస్ట్ కాదు, కూలీ ఇప్పుడు కాదు, నాగార్జున గారి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు హిట్ అయిపోయింది అది. నాగార్జున గారి కోసం ఒక తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, బాలీవుడ్ అన్ని భారతదేశమే ఎదురు చూస్తుంది నాగార్జున గారి కోసం. ఎందుకంటే ఆయన మాస్ చూడాలని, విలన్ గా అసలు ఆయన క్యారెక్టర్ అసలు ఇలా ఎలా డిజైన్ చేశాడు లోకేష్ కనకరాజ్, అదొకటి చూడాలి. 7-8 సార్లు స్టోరీ చెప్పి ఒప్పించా అన్నాడు కదా, అది ప్రతి ఒక్క ఆడియన్ లో ఉంది. అసలు నాగార్జున గారు ఒప్పుకున్నారు విలన్ గా. అందులో రజనీకాంత్ తోటి చేపిస్తున్నాడు. ఆయన గ్లిమ్స్ కూడా బాగున్నాయి. వాచ్ ఛాన్స్, అమెరికానా, అందులో మెయిన్ బీజిఎం అనిరుద్ధ్, మన బక్కడు బాగానే కొట్టాడు, మన పాలగాడి అన్నట్టు చించి పడేశాడు. వాటు పరిస్థితి ఎందుకు అయిపోతే, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నంత కాలం వాటు కాదు. ఆయన ఏ సినిమాలో యాక్టింగ్ చేసినా ఆ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ నుంచి డబుల్ కాలర్ ఎత్తాడు కదా. ఇలా ఆయన ఎత్తడమే కాకుండా రితిక్ రోషన్ కూడా ఎత్తించాడు, డబుల్ ఎత్తాడు. అంటే ఇటు ఒక వేసుకున్నా ఇటు ఒక వేసుకుని సరే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. అంటే బ్లాక్ బస్టర్ టాక్ పడ్డదనుకో చేసేస్తాడు. లేకుంటే ఇప్పుడు ఫస్ట్ రొటీన్ కి చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ విలన్, రితిక్ రోషన్ హీరో అని చెప్తే మన తెలుగు ఆడియన్స్ పెద్ద కనెక్ట్ అవ్వరు. ఒక 1 టైం 2 టైం చూస్తారు. కాకపోతే అందులో వేరే ట్విస్ట్ ఇచ్చారు. అంటే రా ఏజెంట్ జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు విలన్ క్యారెక్టర్ గా రితిక్ రోషన్ వెళ్తున్నాడు, హీరో క్యారెక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అంటే మాత్రం ఇంకా అది ఇంకా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసినట్టే. మీరు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా కూలీకే ఇస్తారు.
ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసినా గానీ ఇంకా తొంగిపోయినా కూలియే చూడాలి, ఎందుకంటే దానికి బెనిఫిట్స్ దొరికే టికెట్లు. తర్వాత 10:30కి వార్ బుక్ చేసాం, రెండు కళ్ళు లాంటివి అయిపోయినాయి ఈ సినిమాలు ఈసారి. వాటు సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ఆల్రెడీ వాటు పని అయిపోయింది, కూలీనే #1 అని చెప్పేసి నడుస్తుంది. సో దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్టీఆర్ గారి మీద చాలా మంది గెజ్జుతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మన ఇండియాలో గొప్ప నటుడుగా నిరూపించబడ్డాడు RRR తర్వాత, నందమూరి వారసుడిగా. తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్ స్టేజ్ లో ఉంటది. ఏదో రకంగా విషం చెమ్మాలి మన తెలుగు ఇండస్ట్రీలో, ఏదో రకంగా తెలుగు ఇండస్ట్రీని తొక్కాలనే కొంతమంది సన్నాసులు ఈ మధ్య బయలుదేరారు. లేకపోతే ఎన్టీఆర్ పెద్ద నటుడు మన తెలుగులో, ఆయన్ని తొక్కాలని ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. ఎందుకంటే మన తెలుగు నటులు పెరిగితే మనకు ఆనందం, మన రాష్ట్రాలకి పెద్ద పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. కానీ వీళ్ళకి ఏంటో మరి ఈ సైకోయిజం ఏంటో, ఈ విషం చెమ్మడం ఏంటో నాకైతే అర్థం కావట్లా. ఎన్టీఆర్ పర్ఫార్మర్ ఎంత గొప్ప పర్ఫార్మరో అందరూ కూడా ఒప్పుకున్నారు. చిరంజీవి గారు కూడా ఎన్టీఆర్ గారు పొగిడారు. అలాంటిది వీళ్ళకి అర్థం కావట్లా. ఎప్పుడు కూడా మన తెలుగు వాడిని మనం కించపరిచి మాట్లాడాలా, మన తెలుగు సినిమా కింద స్థాయిలో చూపించాలా అనే ఆలోచనలో ఉన్నటువంటి యదవులు చాలా మంది బయలుదేరారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు 2 సినిమాలో ప్రీ బుకింగ్స్ కూడా ఆల్రెడీ కూలీ సినిమాకి ఇప్పటికీ 100 crores దాటిపోయిందని చెప్పేసి, వాటుకి 20 crores వరకే ఆగిపోయిందని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ నిజమే అంటున్నారు. అబద్ధం. ఎక్కడ ఇప్పుడు మనం థియేటర్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఉన్నాయి కదా, ఏ థియేటర్ లోనైనా ఎక్కడైనా ఖాళీ ఉన్నాయి 2 రోజులు, ఎక్కడ లేవు. కావాలని వీళ్ళు ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, కోపం అంటే కోపం కాదు, ఈర్ష్య. ఆయన భారీ ఎత్తున ఎదిగిపోతున్నాడు. అలాగని చెప్పి ఎవరు చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఏం అంటలా. మరి ఎవరో ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రీని దెబ్బ కొట్టాలనే ఆలోచనతో కొంతమంది దరిద్రులు బయలుదేరారు. వాళ్ళు మాత్రం ఈ సినిమాతో చెప్పు దెబ్బ తిన్నట్టు అవుతుంది. ఎందుకంటే వార్ 2 బ్రహ్మాండమైన సినిమా. ఎన్టీఆర్ ఎప్పుడు ఒక కాలర్ ఎత్తేవాడు, 2 కాలర్ ఎత్తాడు. చూడండి నా సినిమాని ఎంత బాగుంటుందో అని. అలాగే ఇప్పుడు కూలీ సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమా. అందరూ మన యాక్టర్లుగా ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, కాదనట్లా. ఎన్టీఆర్ నే కావాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఆయన 18 లో 6 ప్యాక్ చూపించారని చెప్పేసి, హైట్ తక్కువ ఉన్నాడని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ ముందు 12 ప్యాక్ ఉన్నా వేస్టే. ఆయన మామూలు పర్ఫార్మర్ కాదు. ఇండియాలోనే నిజంగా చెప్పాలంటే ఇండియాలో గొప్ప పర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడున్న సినిమా యాక్టర్లో, సినిమా హీరోల్లో ఎన్టీఆర్ ఒకడే. అది కాదనలేని సత్యం. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. నేను నిజంగా ఎన్టీఆర్ గారు ఒక అద్భుత పర్ఫార్మరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్టీఆర్ గొప్ప ఆర్టిస్టు, నాకంటే కూడా గొప్ప ఆర్టిస్ట్ అని కూడా చెప్పాడు ఓ సందర్భంలో. వీళ్ళకి తెలియట్లా. వీళ్ళకి తెలియక మన తెలుగు వాళ్ళని, తెలుగు హీరోల్ని కించపరచాలని, తక్కువ చేసి చూపించాలని ఇదే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒరే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు పెరిగితే మనకే మంచి పేరు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఎక్కడో ఉన్న మన ఇండస్ట్రీని, ఎన్టీఆర్ గారు మన ఇండియా మొత్తం మారుమోగేలాగా తెలుగువాడు గొప్పతనం తెలిసేలాగా అందరికీ చాటి చెప్పిన మహానుభావుడు పాత ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ అంతకంటే గొప్పగా పరిగెడుతున్నాడు. అతన్ని ఎలాగైనా వెనకాల ఆగేయాలి. ఇదే కదా స్వార్థం, ఇంకేం కావాలి? ఏడ్చారు వాళ్ళ ఆటలేని సాగో. ఖచ్చితంగా వార్ 2 సెన్సేషనల్ సినిమా కాబోతుంది. రేపు పొద్దున్న 11 గంటలకి ఆ సినిమా రివ్యూ వచ్చేస్తుంది. వీళ్ళందరికీ కూడా బాక్స్ భద్రేశ్వరం.